అండ్ ఇది ఒకసారి ఎలా ఉందో చూడండి. అసలు ఏంటో దాని స్పెషాలిటీ. అదో రకం ఫ్రూట్ అండి. ఒకసారి మీరు అదండి ఒకసారి తింటే మీకు దాని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది. తినేచ్చండి, మొత్తం డైరెక్ట్ గా తినేచ్చు. మధ్యలో సీడ్ ఒకటి ఉంటది. సీడ్ ఊసేయాలండి ఇది. సీడ్ ఊసేయాలండి. పుల్ల పుల్లగా తీయగా ఉందండి. ఎప్పుడన్నా తిన్నారండి ఇది? లేదండి. బాగుందండి, తీగ పుల్లగా ఉంది ఇది. అలాగే ఒకసారి అది తిన్న తర్వాత ఈ నిమ్మకాయ కూడా ఎలా ఉందో ఒకసారి తినండి. ఊరుకోండి, నిమ్మకాయ ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటది. అదేండి ఒకసారి తిని చూడండి. అసలు నిమ్మకాయ పుల్లగా ఉంటదండి. ఇది ఇటండి. సరే ఉండండి. ఏంటి తీగ ఉందండి? తీగ ఉందండి. ఎటగారు పడుతున్నారు నిజమేనా? తీగ ఉందండి బాబు. ఒకసారి మళ్ళీ చూడండి. ఇదిగో చూడండి, తీగ ఉంది. ఇదిగో ఇదిగో తీగ ఉంది. చూడండి, తీగ ఉంది. బాగుందండి, సూపర్ అండి. ఇదేంటండి ఎలా ఉంది? ఇది తిన్న తర్వాత ఏమో ఇది స్వీట్ గా ఉంది. అదేనండి స్పెషాలిటీ. అది దాన్ని మిరాకిల్ ఫ్రూట్ అంటారు. అది తిన్న తర్వాత అండి మీరు ఏది తిన్నా కూడా తీగానే ఉంటది. నిమ్మకాయ తిన్నా, చేదుగా ఉన్నది తిన్నా, ఏది తిన్నా కూడా తీగానే ఉంటది. చాలా బాగుందండి బాబు, తీగ ఉంది. ఆ ఫ్రూట్ చిన్న ఫ్రూట్ అయినా కానండి దాంట్లో అంత గొప్పతనం ఉంటదండి. ఎంత పుల్లగా ఉంటదండి నిమ్మకాయ. అవునండి, అలాంటిది చాలా తీగ ఉంది. ఇది తింటండి చాలా బాగుందండి. అదే దాన్నే మిరాకిల్ ఫ్రూట్ అంటారు. బాగుందండి. చూడండి, ఏదో తొక్కతో తిన్నా కూడా తీగానే ఉందండి. తొక్క కూడా తీగానే. ఇదిగోండి తింటున్నాను చూడండి. ఇదిగోండి, ఇదిగోండి. అయితే నిజంగా మిరాకిల్ కింద ఉందా అనిపించిందా మీకు? మిరాకిల్ అండి మరి ఇది. వాళ్ళు ఎట్లా చెప్పాలంటే పులుపుని ఏది చంపలేదు కదండి మరి. ఈ ఫ్రూట్ మరి మ్యాజిక్ ఫ్రూట్ అంటున్నారు. నిజంగా మ్యాజిక్ అండి అది. మ్యాజిక్ అలాగే ఉందండి ఇది. చూడండి మరి ఎంత ఎంత పులుపుని చంపేసిందో. ఇది తిన్న తర్వాత ఒక 4 గంటల దాకా మీరు ఏం తిన్నా కూడా, కనీసం అన్నం తిన్నా కూడా తీగానే ఉంటదండి. ఒకవేళ మళ్ళీ మీరు ఈ 4 గంటల లోపు ఏమైనా తినాలనుకుంటే నేరేడుగా తింటే తప్ప మీకు నార్మల్ టేస్ట్కి రాదు. అంత పవర్ ఉందండి. అంత పవర్ ఉంటదండి. చాలా బాగుందండి. ఎక్కడ దొరుకుతుందండి ఇది? మనకి కడిప్లాంక్ నర్సరీలో దొరుకుతుందండి. అంటే ప్లాంట్ కాస్ట్ కూడా ఎక్కువ కొంచెం. చిన్న మొక్క నుంచి కూడా బాగా కాస్తుంది. అలాగే ఒకసారి ఈ రకం మొక్కలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. చూడండి, ఈ మొక్కలన్నీ కూడా మనకి కుండీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ మొక్క ఆకులు కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు దాకా మీరు ఇలాంటి ఆకులు ఎప్పుడు చూసి ఉండరు. అలాగే ఇది మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే కాయలు కూడా చాలా బాగా కాస్తుంది. ఒక్కొక్క చెట్టుకి చూడండి ఎన్ని పిందులు అయితే ఉన్నాయో. అలాగే మీకు కాయ పచ్చికున్నప్పుడు గ్రీన్ కలర్లో చిన్నగా అయితే ఉంటుంది. దానికన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగ ఫ్లవర్ టైప్లో వస్తుంది. తర్వాత గ్రీన్ కలర్లోకి మారుతుంది. అదే కాయ రెడీ అయిన తర్వాత రెడ్డిష్ కలర్లోకి మారుతుందండి. చూడండి, ఇక్కడ మీకు ఒక చెట్టుకి పిందులు కాయలు అయితే ఉన్నాయండి. చూడండి, దీనికి చాలా పిందులు అయితే ఉన్నాయి. అలాగే కింద ఒక రెడీ అయిన కాయ కూడా ఉంది. చూడండి, ఇలాగా రెడ్ కలర్లో చిన్న చెర్రీ టైప్లో కానీ లేకపోతే వాక్కాయ టైప్లో కానీ చిన్నగా అయితే కాస్తుంది. కానీ ఇది తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా తీయగా ఉంటుంది. అది తిన్న తర్వాత మనం ఏది తిన్నా కూడా 4 అవర్స్ వరకు కూడా మనకి స్వీట్గానే ఉంటుంది. ఇలా 4 అవర్స్ వరకు ఏది తిన్నా కూడా తీగ ఉండడం వల్ల దీనికి మిరాకిల్ ఫ్రూట్ అని పేరు వచ్చిందండి. అందుకే దీన్ని మిరాకిల్ ప్లాంట్ అంటారు. అలాగే ఈ మొక్కలు చిన్నప్పటి నుంచి కూడా కాస్తాయండి. చూడండి, ఈ మొక్క గట్టుకుంటే 2 feet కూడా లేదు, కానీ కాయలు అయితే కాసాయి. అలాగే మనం మొక్క పెరిగే కొలది కూడా కాయలు అనేది ఎక్కువ కాస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క కాస్ట్ కూడా కొంచెం హెవీగా అయితే ఉంటుందండి. 1 year ప్లాంట్ స్టార్టింగ్ 1000 నుంచి 1500 మధ్యలో అయితే ఉంటుంది. అలాగే ఏజ్ పెరిగే కొలది కూడా కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక మొక్క చూడండి ఎన్ని పిందులు అయితే ఉన్నాయో. ఇవన్నీ కూడా బాగా స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయి. తర్వాత అది గ్రీన్ కలర్లోకి మారి తర్వాత రెడ్ కలర్లోకి అయితే మారాలి. ఈ రకం ప్లాంట్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు.